హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి శోభయాత్రలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా మాధవిలత వ్యవహరించారంటూ షేక్ ఇమ్రాహిం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన యాత్రలో పాల్గొన్న మాధవిలత ఆ యాత్ర సిద్ది అంబర్ బజార్ సర్కిల్ కు చేరుకోగానే అక్కడున్న ఓ మత కట్టడాన్ని టార్గెట్ చేసి బాణం ఎక్కుపెట్టినట్లుగా పోజ్ ఇచ్చారు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మాధవిలత చర్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి శోభయాత్రలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా మాధవిలత వ్యవహరించారంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ చర్యల్ని ఆరోపిస్తూ బేగం బజార్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది? మాధవిలత వ్యవహార శైలి రాజకీయంగా ఒక దుమారం లేపుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాధవిలత శ్రీరామ నవమి రోజున పాత బస్తీలోని అంటే సిద్ది అంబాద్ బజార్ లో ఒక యాత్రలో పాల్గొన్న సమయంలో ఆమె రామబాణం ఎక్కుపెట్టి ముస్లింల మనోభావాలను దెబ్బతినే విధంగా ఒక మసీదు వైపు గురిపెట్టి బాణం వదిలినట్టు ఆమె నటించింది అని ఒక ఆరోపణ చేస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ విషయం మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా మాధవిలత వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే వ్యవహారం పైన ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి బేగం బజార్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మాధవిలత పైన కేసు నమోదైంది. ఈ వ్యవహార శైలి పూర్తిగా ఇటు ఎంఐఎం నేతలతో పాటు కొంతమంది ఇతర లౌకికవాదులు కూడా మాధవిలత వ్యవహార శైలి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద కేసు ఇప్పటికే నమోదైంది. అయితే మాధవిలత ఆ రోజు శ్రీరామనవమి రోజు చేసిన వ్యవహార శైలి పైన ఇటు ఎంఐఎం నేతలతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. ఒక వర్గానికి చెందినటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాధవిలత ప్రవర్తించింది. ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, ఇతర మతస్థులను కించపరిచే విధంగా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు. ఎన్నికల నియమాల ప్రకారం కూడా ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోకూడదు అన్నటువంటి వ్యవహారాన్ని కూడా చాలా మంది నిపుణులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే మాధవిలత పైన బేగం బజార్ లో కేసు నమోదు మాత్రం అయింది. ఆమె ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ఈ కేసు విషయంలో కూడా తనకు అడ్వకేట్లను కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ కు అదే విధంగా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నటువంటి విషయాన్ని ఎంఐఎం నేతలు చెప్తున్నారు. శివాని. రైట్, థాంక్యూ శ్రీనివాస్.